జై బీజేపీ. ఈరోజు దేశంలో 130 సార్లు ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో మహిళలకు న్యాయం చేస్తా అని చెప్పి భారత ప్రధానమంత్రి ఎన్డీఏ నాయకత్వాన భారత పార్లమెంట్ లోపల మన భారత హోమ్ మినిస్టర్ గారు 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో మహిళలు అనేక సంవత్సరాలుగా చట్టసభలలో ప్రాతినిధ్యం 33%, 100 లోపల 33 మంది ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, శాసనసభలో గాని, పార్లమెంట్ లోపల గాని మహిళలు ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు ప్రయత్నం చేస్తే ఈ రోజు మహిళా నాయకురాలి సోనియా గాంధీ గారు, మళ్ళా ప్రియాంక గాంధీ గారు, మమతా బెనర్జీ గారు, కలీమురళి గారు, సుప్రియా సూలే గారు మహిళా ఎంపీలే ఈ దేశంలో మహిళా చట్టాలని అడ్డుకోవడం దౌర్భాగ్యమైన స్థితి. ఇది చీకటి రోజు. మనం గమనించాలి. ఈ దేశంలో 70 కోట్ల మంది 140 కోట్ల లోపల 70 కోట్ల మంది మహిళలు ఈ దేశం లోపల ఉన్నారు. 70 కోట్ల మంది లోపల అనేక మంది మేధావులు మహిళా నాయకురాలుగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు శరీరంలో అర్ధ భాగం మహిళ కాబట్టి మహిళలకు చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం ఉంటే అవినీతి జరగదు. సక్రమైన పరిపాలన ఈ దేశ ప్రజలకు అందుతాని చెప్పి కాంగ్రెస్ పార్టీ అవినీతిమైన మన పార్టీని ఈ దేశం నుంచి తరిమివేయడానికి మహిళలు కంకణబద్దులు అవుతారని చెప్పి ఈరోజు మహిళా నాయకురాల ద్వారా 131 రాజ్యాంగ సవరణ అడ్డుకోవడం ఈ దేశంలో చాలా చీకటదు. అలాగే డిలిమిటేషన్ యాక్ట్ ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా 535 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాని 800 చిల్లర స్థానాలకు తేవడానికి ప్రయత్నం చేశారు. మల్కాజిగిరి లాంటి యొక్క పార్లమెంటు ఈ దేశంలో 40 లక్షల యొక్క జనాభా ఉన్న పార్లమెంట్ ని కుదించి 4 స్థానాలు చేయడానికి అవకాశం ఉంది. దేశంలో అనేక పార్లమెంట్ స్థానాలు చాలా పెద్దది ఉన్నాయి కాబట్టి డిలిమిటేషన్ లో 835 మహిళా స్థానాల్లో అక్కడ మహిళల యొక్క ప్రాతినిధ్యం 2 బిల్లులను పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడ్డుకుంది. స్టాలిన్ గారు మీరు గమనించాలి. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి గారు చెప్తారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. నువ్వు ఒక మూర్ఖుని రేవంత్ రెడ్డి. ఈరోజు గమనించాలి. దక్షిణాది రాష్ట్రాలకు 2026 జనాభా లెక్కల ప్రకారం అయితే కేవలం ఉమ్మడి రాష్ట్రాల్లో 4 పార్లమెంటు స్థానాలు దక్కుతాయి. 2011 శాసనసభ సెన్సెక్స్ తీసుకుంటే 26 శాసనసభ 26 మనకు వస్తాయి, అక్కడ 38 వస్తాయి. కాబట్టి 4 స్థానాలు దక్కుతాయి 2026 సెన్సెక్స్ ప్రకారం. కాబట్టి దక్షిణాదికి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. మభ్య పెడతా ఉన్నావు సెన్సెక్స్ అని చెప్పి మభ్య పెడతా ఉన్నావు. మీ యొక్క భూమి కంపిస్తా ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కూడా భూమి కంపిస్తుంది కాబట్టి మహిళలు చట్టసభల్లో వస్తారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మీరు అడ్డుకున్నారు కాబట్టి మహిళల మీద ఎక్కడ కూడా మీకు ప్రేమ లేదు. ఈ రోజు కేటీఆర్ గారు కూడా మహిళా బిల్లు విషయంలో చిట్ చాట్ గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు సునీతారెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లేకున్నప్పటికీ కూడా మద్దతు తెలపలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రాబో శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలందరూ ఏకమై మిమ్మల్ని బొంద పెడతానని చెప్పి తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ 131 రాజ్యాంగ సభను అడ్డుకుండొచ్చు కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి నాయకులు ఉన్నారు. ఏ విధంగా ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కూడా మహిళా బిల్లును పాస్ చేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ మహిళల పక్షాన ఉన్నది. మహిళా బిల్లును ఎట్టి పరిస్థితుల్లో మీకు అడ్డుకోవడం చేత కాబట్టి ఖచ్చితంగా మేము మహిళా బిల్లును మరొకసారి ప్రయత్నం చేస్తాం. జై హింద్, జై భారత్.